ఈ మునంబంలో ఆ ల్యాండ్ ఒక 150 సంవత్సరాల ముందు 200 సంవత్సరాల ముందు ట్రావెంకూర్ రాజా ఒక మనిషికి ముస్లిం ఆయనకి లీజ్కి ఇచ్చాడు. ఆయన అదేం చేశారు, ఆయన తర్వాత ఆ లీజ్ని కన్వర్ట్ చేసి ఆయన ఫరూక్ కాలేజ్ అని చెప్పి కాలికెట్ దగ్గర ఒక కాలేజ్ ఉంది. వాళ్ళకి ఆ టైంలో ఎక్కువ డబ్బులు లేకుండే వాళ్ళ దగ్గర. సో డబ్బులు ఎండోమెంట్ ఒకటి ఉండాలి కదా, వాళ్ళకి ఒక డబ్బులు వచ్చేది ఫీ వాళ్ళు కాలేజ్ నడిపించడానికి అని చెప్పేసి ఈయన ఏం చేశారు, వాళ్ళకి దానంగా ఇచ్చేశారు. అదే ఇల్లీగల్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఆ ప్రాపర్టీ బిలాంగ్ టు ద ట్రావెంకూర్ రాజా. కానీ మనకు తెలుసు కదా సాయి గారు, ఇండిపెండెన్స్ తర్వాత అంతా మారిపోయింది. ఇండిపెండెన్స్ తర్వాత ప్రాపర్టీ ఎవరి చేతిలో ఉందో ఇక్కడ మన హైదరాబాద్లోనే తెలుసు. ఒకటే ల్యాండ్ హైదరాబాద్లో ఉంది, ఒక భూమిని 10 సార్లు అమ్మారు హైదరాబాద్లో, 10 మందికి అమ్మారు. మనం చాలా కేసులు చూస్తున్నాం ఇక్కడ కోర్టులలో. సో అట్లా చేశారు. ఆయన ఏం చేశారు, ఫరూక్ కాలేజ్ వాళ్ళు ఏం చేశారంటే ఆల్మోస్ట్ 50-60 సంవత్సరాల ముందు వాళ్ళ ల్యాండ్ అమ్మేశారు, పీస్గా చేసి అమ్మేశారు. ఎందుకంటే మాకు డబ్బులు కావాలి కదా అని చెప్పేసి అమ్మేశారు. ఇది కోస్టల్ టౌన్, అక్కడ మెజారిటీ పాపులేషన్ లాటిన్ క్రిస్టియన్స్. ఫిషర్మెన్ కమ్యూనిటీ కేరళలో మోస్ట్లీ లాటిన్ క్రిస్టియన్స్. సో విഴിഞ്ഞం కానివ్వండి, ఇక్కడ మునంబం కానివ్వండి, ఇట్లాంటి ఏరియాస్లో. సో అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఫస్ట్ జనరేషన్ అయిపోయింది, సెకండ్ జనరేషన్, మూడో జనరేషన్కి వచ్చేదాకా వాళ్ళు ఒక రోజు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి వెళ్తే ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకోము మేము, ఇది వక్ఫ్ ల్యాండ్ అని చెప్పి వక్ఫ్ వాళ్ళు ఆల్రెడీ మాకు చెప్పేశారని చెప్తున్నారు. ఒక్కసారిగా